మనం తినే అన్నంలో ఒక చిన్న పురుగు కానీ రాయి కానీ పడితేనే వాటిని విసిరేస్తాం. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం ఏకంగా పురుగులను ఫ్రై చేసుకొని మరి తినేస్తారు. అసలు వారు అలా ఎందుకు తింటారు? అసలు తినడానికి గల కారణం ఏంటి? ఇవే కాదు, ఈ వీడియోలో ఇంతకన్నా భయంకరమైన మరియు వింతైన వంటకాల గురించి మీరు తెలుసుకోబోతున్నారు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనందరికీ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఆమ్లెట్ గురించి వింటే మీరు మీ లైఫ్లో ఇంకెప్పుడు ఆమ్లెట్ తినరు. అదే బీచ్ వార్మ్ ఆమ్లెట్. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పురుగులను చూసారా? ఇవి అచ్చం పాముల్లా, వానపాముల్లా కనిపిస్తాయి కదూ. కానీ ఇవి సముద్రపు ఒడ్డున ఇసుకలో బ్రతుకుతుంటాయి. ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాల్లో ఈ పురుగులు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ప్రజలు వీటిని ఎలా పట్టుకుంటారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక చిన్న మాంసం ముక్కను ఇసుక మీద పెట్టి ఈ పురుగులకి రుచి చూపిస్తారు. అది తినడానికి పైకి రాగానే టక్కున పట్టుకొని బయటకు లాగేస్తారు. చూడటానికి ఎంతో భయంకరంగా ఉండే ఈ పురుగులను వీళ్ళు ఎందుకు తింటారో తెలుసా? వీటిలో హై రేంజ్ ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాట్స్, యాసిడ్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి తింటే శరీరానికి విపరీతమైన బలం వస్తుందని, మగవారిలో స్టామినా పెరుగుతుందని ఇక్కడి వాళ్ళ నమ్మకం. కొంతమంది వీటిని ఆమ్లెట్ లాగా చేసుకుని తింటే, మరికొంతమంది ఈ పురుగులను ఎండబెట్టి పౌడర్ లాగా చేసుకుని రోజు వండుకునే కూరల్లో గరం మసాలా లాగా చల్లుకొని తింటారు. మీరు ఇలా చేసుకుని ఎప్పుడైనా తింటారా? నెంబర్ 2, చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ లో ఉన్న డాంగ్ గ్యాంగ్ అనే నగరంలో దొరికే ఈ వంటకం గురించి వింటే మనుషులు ఇంత నీచమైనవి కూడా తింటారా అని అనిపిస్తుంది. దాని పేరే యూరిన్ ఎగ్స్. ఈ పేరు వింటేనే షాక్ అవుతున్నారు కదూ. ఇది తయారు చేసే ప్రాసెస్ వింటే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. దీన్ని వండడానికి వీళ్ళకు నూనె, నీళ్లు అవసరం లేదు. 10 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లల మూత్రం కావాలి. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. అక్కడ ఉన్న స్కూల్స్కి వెళ్ళి డబ్బాలు పెట్టి చిన్నపిల్లల మూత్రాన్ని లీటర్ల కొద్దీ కలెక్ట్ చేస్తారు. ఆ మూత్రంలో కోడిగుడ్లను వేసి గంటల తరబడి ఉడకబెడతారు. ఆ యూరిన్ వాసన ఆ గుడ్డు లోపలికి వెళ్లే వరకు మరిగిస్తారు. ఇవి వినడానికి మనకు నరకంలాగా ఉంటే చైనా వాళ్లకు మాత్రం ఇది తరతరాలుగా వస్తున్న ఒక ట్రెడిషనల్ అండ్ అత్యంత రుచికరమైన వంటకం. ఇలా చిన్నపిల్లల యూరిన్లో ఉడికించిన గుడ్లను తింటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని, ఎముకల నొప్పులు మాయమైపోతాయని, బ్లడ్ సర్క్యులేషన్ పరుగులెత్తుతుందని చైనీయుల నమ్మకం. ఒకసారి ఊహించుకోండి, ఆ గుడ్డు పగలగొట్టి తింటుంటే వచ్చే వాసన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నెంబర్ 3, ప్రపంచంలో అత్యంత క్రూరమైన వంటకం ఏదైనా ఉందా అంటే అది ఇదే. దీని పేరు బాలూట్. ఫిలిప్పీన్స్, వియత్నాం, కంబోడియా దేశాల్లో ఇది ఒక స్ట్రీట్ ఫుడ్. మనకి రోడ్డు మీద పానీపూరి ఎలా అమ్ముతారో అక్కడ దీన్ని అలా అమ్ముతారు. సాధారణంగా మనం గుడ్డు తింటాం, కానీ బలూట్ అంటే కోడి లేదా బాతు గుడ్డు లోపల పిల్ల సగం పెరిగాక ఆ గుడ్డుని సజీవంగా ఉన్నప్పుడే వేడి నీళ్ళలో వేసి ఉడకబెడతారు. ఆ తర్వాత ఆ గుడ్డు పైన పెంకు తీసి లోపల సగం ప్రాణంతో ఉడికిపోయిన ఆ బాతు పిల్లని, దాని రక్తాన్ని, నీళ్ళని ఒకేసారి జుర్రుకుంటూ తింటారు. చూస్తుంటేనే కళ్ళల్లోని నీళ్లు తిరుగుతున్నాయి కదా. ఇంకొన్ని రోజులు ఆగితే ఆ అందమైన ప్రపంచాన్ని చూడాల్సిన ఆ చిన్నారి ప్రాణాన్ని మధ్యలోనే చంపేసి ఉప్పు కారం చల్లుకొని తింటారు. దీనివల్ల వాళ్ళకి హై ప్రోటీన్, ఐరన్ వస్తుందని, నేచురల్ ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుందని వాళ్ళ ఫీలింగ్. ఎంత ఎనర్జీ వస్తే మాత్రం అంత క్రూరంగా ఎలా ఉంటారో దేవుడికే తెలియాలి. నెంబర్ 4, ఈ వంటకం సాధారణ ప్రజలు తినేది కాదు. కేవలం కోటీశ్వరులు, ధనవంతులు మాత్రమే తినగలిగే అత్యంత ఖరీదైన ఫుడ్. అదే ఎలుగుబంటి పాదాలు. ఏంటి, ఎలుగుబంటి పాదాలను కూడా వండుకొని తింటారా అని ఆశ్చర్యపోకండి. చైనా, కొరియా, రష్యా దేశాల్లోని దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పురాతన చైనా రాజవంశకులకు చెందిన రాజులు మాత్రమే దీన్ని తినేవారు. దీన్ని వండటం అంత ఈజీ కాదు. ఎలుగుబంటి పాదం చాలా గట్టిగా ఉండడం వల్ల దీన్ని కనీసం 10 గంటల పాటు ఉడకబెట్టాలి. అప్పుడే ఆ మాంసం మెత్తగా జెల్లీలాగా మారుతుంది. దీంట్లో ఐపియాడ్స్, కాల్షియం ఉంటాయి. పురుషుల శక్తిని పెంచుతుందని నమ్ముతారు. అయితే ఇప్పుడు ఎలుగుబంట్లు అంతరించిపోతున్న జంతువుల లిస్టులో ఉండడంతో దీని వేట బ్యాన్ చేశారు. అయినా సరే చైనాలో సీక్రెట్గా బ్లాక్ మార్కెట్లో లక్షల రూపాయలు పోసి కొనుక్కొని మరీ దీన్ని తింటారు. నెంబర్ 5, మన ఇళ్లలో చాలామంది కుందేళ్లను ఎంతో ముద్దుగా పెంచుకుంటారు. కానీ చైనాలోని సిచువాన్ ప్రాంతానికి వెళితే మీరు రోడ్ల పక్కన కుప్పలు కుప్పలుగా కుందేళ్ల తలలు ఫ్రై చేసి అమ్ముతుంటారు. దీని పేరు స్పైసీ బ్రైసెడ్ రాబిట్ హెడ్. మొత్తం బాడీ అంతా వదిలేసి వీళ్ళు కేవలం కుందేల తలలు మాత్రమే తింటారు. తల లోపల ఉండే మెత్తటి బ్రెయిన్, నాలుక, కళ్ళు వీటిని ఎంతో ఇష్టంగా చీకుతూ తింటారు. దీన్ని తినడం వల్ల స్కిన్ గ్లో అవుతుందని వాళ్ళ నమ్మకం. మనం పల్లీలు, స్నాక్స్ ఎలా తింటాము, స్పెయిన్, ఫ్రాన్స్, చైనాలోని యూత్ దీన్ని అలా టైంపాస్కి తింటారు. కేవలం 20% జనాలు మాత్రమే దీన్ని ఇష్టపడినా ఆ 20% వాళ్ళే లక్షల కుందేల తలలను నరికేస్తారు. నెంబర్ 6, కొత్తగా ఏమైనా స్నాక్స్ ట్రై చేయాలి అనుకుంటే ఆఫ్రికా మరియు
అమెజాన్ అడవుల్లో ఉండే గిరిజనులు మీకు బెస్ట్ ఆప్షన్ ఇస్తారు. అవే పామ్ ట్రీ వామ్స్. తాటి చెట్ల లోపల పెరిగే బొద్దుగా తెల్లగా భయంకరంగా ఉండే భారీ సైజు పురుగులు ఇవి. వీటిని చూస్తేనే మనకి ఒళ్ళు గగ్గులు పురుస్తాయి. కానీ అమెజాన్ గిరిజనులు థాయిలాండ్ ప్రజలు వీటిని డైరెక్ట్గా పచ్చిగానే నమిలేస్తుంటారు. ఇది నోట్లో పెట్టుకుని కొరకగానే లోపల ఉన్న ద్రవం అంతా నోట్లోకి జ్యూస్ లాగా వస్తుంది. కొందరు వీటిని బ్రతకుండగానే నూనెలో వేసి ఫ్రై చేసుకొని మరి తినేస్తారు. చూడటానికి చండాలంగా ఉన్న ఇవి ప్యూర్ క్వాలిటీ ప్రోటీన్స్తో ఉంటాయి. పల్లెటూర్లలో పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇవే బెస్ట్ స్నాక్స్. నెంబర్ 7. చేపలు తినడం అనేది కామన్, కానీ జపాన్ మరియు తైవాన్ లాంటి దేశాల్లో సూపర్ మార్కెట్లలో మీరు వెళితే ప్లేట్లలో కేవలం చేపకళ్ళు మాత్రమే ప్యాక్ చేసి అమ్ముతుంటారు. సముద్రంలో దొరికే ట్యూనా చేపల కళ్ళను అక్కడ ప్రత్యేకంగా తింటారు. ఈ కళ్ళలో కొల్లాజెన్, ఒమేజన్ 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని సూప్ లాగా చేసుకుని లేదా సోయా సాస్లో ముంచుకొని తింటారు. దీన్ని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని, బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందని అక్కడి వాళ్ళ నమ్మకం. కొత్త రకం ఫుడ్ ట్రై చేసే వాళ్ళకి జపాన్లో ఇదొక పెద్ద అడ్వెంచర్. నెంబర్ 8. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వంటకం పేరు వింటే ఫుడ్ ఇంత రేటు ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. అదే బర్డ్స్ నెస్ట్ సూప్. ఒక చిన్న గిన్నె సూప్ ధర మన ఇండియన్ కరెన్సీలో 20,000 రూపాయలకు ఎక్కువే ఉంటుంది. ఇంత రేటు ఎందుకంటే ఇది ఒక పక్షి గూడుతో చేసే సూప్. స్విట్స్లెట్ అనే పక్షి పుల్లలతో కాకుండా తన నోటి లాలజాలంతో గూడు కడుతుంది. ఆ గూడు ఎండిపోయాక ప్యూర్ ప్రోటీన్ లాగా మారుతుంది. దాన్ని తీసుకొచ్చి సూప్ చేస్తారు. ఇది తాగితే చర్మం యవ్వనంగా ఉంటుందని, లంగ్స్కి చాలా మంచిదని చైనా వాళ్ళ నమ్మకం. ఇక మరొక కాంట్రవర్సీ ఫుడ్ షార్క్ ఫిన్ సూప్. సొరచేపలను సముద్రంలో పట్టుకుని కేవలం వాటి రెక్కలను మాత్రమే కోసేసి మళ్ళీ ఆ చేపలను బ్రతకుండగానే సముద్రంలోకి విసిరేస్తారు. ఆ చేపలు రెక్కలు లేక ఈదలేక నరకయాతన అనుభవిస్తూ చనిపోతాయి. కేవలం తమ స్టేటస్ సింబల్ కోసం ఎటువంటి పోషకాలు లేని ఆ రెక్కలతో సూప్ చేసుకొని చైనాలోని ధనవంతులు తాగుతుంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన వంటకాల్లో ఒకటి. ఇక ఫైనల్, తినడానికి ఏమీ దొరకనట్లుగా చివరికి చెట్ల మీద ఉండే ఎర్రటి చీమల గుడ్లను కూడా థాయిలాండ్ ప్రజలు వదలడం లేదు. చీమలు కుడుతున్నా సరే లెక్క చేయకుండా వాటిని సేకరించి కూరలు వండుకొని తింటున్నారు. ఇందులో ఫ్యాట్స్ లేకుండా కేవలం ప్రోటీన్ ఉండటం వల్ల ఇదొక రిచ్ ఫుడ్ లాగా మారిపోయింది. అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్తే ఒంటెల వీపు మీద ఉండే మూపురంకి భయంకరమైన డిమాండ్ ఉంది. ఎడారిలో నీళ్లు దొరకనప్పుడు ఒంటెలు తమ ఎనర్జీని ఈ హంప్లోనే స్టోర్ చేసుకుంటాయి. ఆ ఫ్యాట్తో నిండిన హంపుని సౌదీ అరేబియా, దుబాయ్లోని ధనవంతులు తమ పార్టీలలో ఒక స్పెషల్ వంటకంగా సర్వ్ చేస్తారు. ఒకేసారి మొత్తం ఒంటెని రోస్ట్ చేసి దాని మూపురాన్ని లాక్కొని తింటారు. ఇది వారి ఆతిథ్యానికి, ప్రెస్టేజ్కి సింబల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వంటకాలు మీరెప్పుడైనా ట్రై చేస్తారా? మన ఇండియా ఫుడ్ బాగుంటుందా లేకపోతే ఇతర దేశాల ఫుడ్ బాగుంటుందా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి.